రాజకీయాల్లో ఊహించని మార్పులకు నాంది పలికిన ఈ ఎన్నికలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సినీ నటుడిగా కోట్లాది అభిమానులను సంపాదించిన విజయ్ రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే సంచలన ఫలితాలను సాధించడం విశేషం. తాజాగా జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆయన పార్టీ గట్టి పోటీ ఇస్తూ ముందంజలో నిలవటం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో విజయ్ నేతృత్వంలోని పార్టీ ప్రస్తుతం 111 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతోంది. ఇది ఒక కొత్త పార్టీకి చాలా పెద్ద అచీవ్మెంట్ గా భావిస్తున్నారు. ప్రజల్లో మార్పు కోరిక, యువత మద్దతు, అలాగే విజయ్ కున్న క్రేజ్ అన్నీ కలిసి ఈ ఫలితాలకు కారణమయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా సినీ రంగం నుంచి కూడా విజయ్ కు మద్దతు వస్తోంది. ప్రముఖ నటి త్రిషా కృష్ణన్ చెన్నైలోని విజయ్ నివాసానికి వెళ్లి ఆయనను వ్యక్తిగతంగా కలుసుకుని అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె విజయ్ రాజకీయ ప్రయాణం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఆసక్తికరంగా తన పుట్టినరోజు సందర్భంగా త్రిష ఉదయం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మరోవైపు విజయ్ కుటుంబ సభ్యులు కూడా ఈ విజయోత్సవంలో మునిగిపోయారు. చెన్నైలోని వారి నివాసంలో కుటుంబ సభ్యులు, అభిమానులు కలిసి విజిల్స్ వేస్తూ, డాన్స్ వేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఆ వాతావరణం ఒక పండుగలా మారిపోయింది. ఇక రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది తమిళనాడులో సంప్రదాయ రాజకీయాలకు పెద్ద సవాలుగా మారొచ్చని అంటున్నారు. కొత్త నాయకత్వాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారనే సంకేతాలు ఈ ఫలితాలిస్తున్నాయి. అయితే పూర్తి ఫలితాలు వెలువడిన తర్వాతే అసలు రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయో స్పష్టత వస్తోంది. మొత్తానికి సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చిన విజయ్ ఇప్పుడే తన శక్తిని చాటుకుంటూ తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభించినట్టే కనిపిస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో ఊహించని మార్పులకు నాంది పలికిన ఈ ఎన్నికలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సినీ నటుడిగా కోట్లాది అభిమానులను సంపాదించిన విజయ్ రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే సంచలన ఫలితాలను సాధించడం విశేషం. తాజాగా జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆయన పార్టీ గట్టి పోటీ ఇస్తూ ముందంజలో నిలవటం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో విజయ్ నేతృత్వంలోని పార్టీ ప్రస్తుతం 111 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతోంది. ఇది ఒక కొత్త పార్టీకి చాలా పెద్ద అచీవ్మెంట్ గా భావిస్తున్నారు. ప్రజల్లో మార్పు కోరిక, యువత మద్దతు, అలాగే విజయ్ కున్న క్రేజ్ అన్నీ కలిసి ఈ ఫలితాలకు కారణమయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా సినీ రంగం నుంచి కూడా విజయ్ కు మద్దతు వస్తోంది. ప్రముఖ నటి త్రిషా కృష్ణన్ చెన్నైలోని విజయ్ నివాసానికి వెళ్లి ఆయనను వ్యక్తిగతంగా కలుసుకుని అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె విజయ్ రాజకీయ ప్రయాణం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఆసక్తికరంగా తన పుట్టినరోజు సందర్భంగా త్రిష ఉదయం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మరోవైపు విజయ్ కుటుంబ సభ్యులు కూడా ఈ విజయోత్సవంలో మునిగిపోయారు. చెన్నైలోని వారి నివాసంలో కుటుంబ సభ్యులు, అభిమానులు కలిసి విజిల్స్ వేస్తూ, డాన్స్ వేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఆ వాతావరణం ఒక పండుగలా మారిపోయింది. ఇక రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది తమిళనాడులో సంప్రదాయ రాజకీయాలకు పెద్ద సవాలుగా మారొచ్చని అంటున్నారు. కొత్త నాయకత్వాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారనే సంకేతాలు ఈ ఫలితాలిస్తున్నాయి. అయితే పూర్తి ఫలితాలు వెలువడిన తర్వాతే అసలు రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయో స్పష్టత వస్తోంది. మొత్తానికి సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చిన విజయ్ ఇప్పుడే తన శక్తిని చాటుకుంటూ తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభించినట్టే కనిపిస్తోంది. తమిళనాడు రాజకీయాల్లో ఊహించని మార్పులకు నాంది పలికిన ఈ ఎన్నికలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. సినీ నటుడిగా కోట్లాది అభిమానులను సంపాదించిన విజయ్ రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన కొద్ది కాలంలోనే సంచలన ఫలితాలను సాధించడం విశేషం. తాజాగా జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆయన పార్టీ గట్టి పోటీ ఇస్తూ ముందంజలో నిలవటం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాల్లో విజయ్ నేతృత్వంలోని పార్టీ ప్రస్తుతం 111 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతోంది. ఇది ఒక కొత్త పార్టీకి చాలా పెద్ద అచీవ్మెంట్ గా భావిస్తున్నారు. ప్రజల్లో మార్పు కోరిక, యువత మద్దతు, అలాగే విజయ్ కున్న క్రేజ్ అన్నీ కలిసి ఈ ఫలితాలకు కారణమయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా సినీ రంగం నుంచి కూడా విజయ్ కు మద్దతు వస్తోంది. ప్రముఖ నటి త్రిషా కృష్ణన్ చెన్నైలోని విజయ్ నివాసానికి వెళ్లి ఆయనను వ్యక్తిగతంగా కలుసుకుని అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె విజయ్ రాజకీయ ప్రయాణం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఆసక్తికరంగా తన పుట్టినరోజు సందర్భంగా
త్రిష ఉదయం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మరోవైపు విజయ్ కుటుంబ సభ్యులు కూడా ఈ విజయోత్సవంలో మునిగిపోయారు. చెన్నైలోని వారి నివాసంలో కుటుంబ సభ్యులు, అభిమానులు కలిసి విజిల్స్ వేస్తూ, డాన్స్ వేస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఆ వాతావరణం ఒక పండుగలా మారిపోయింది. ఇక రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది తమిళనాడులో సంప్రదాయ రాజకీయాలకు పెద్ద సవాలుగా మారొచ్చని అంటున్నారు. కొత్త నాయకత్వాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారనే సంకేతాలు ఈ ఫలితాలిస్తున్నాయి. అయితే పూర్తి ఫలితాలు వెలువడిన తర్వాతే అసలు రాజకీయ సమీకరణాలు ఎలా మారుతాయో స్పష్టత వస్తోంది. మొత్తానికి సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోకి వచ్చిన విజయ్ ఇప్పుడే తన శక్తిని చాటుకుంటూ తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభించినట్టే కనిపిస్తోంది.